తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నన్ను అమెరికాకు రాకుండా ఆపడం ఇది నా పరువు పోవడం కాదు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల పరువు పోయినట్టు. తెలంగాణలో ఉన్న అందరూ కూడా దీని మీద స్పందించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను ఆయన అమెరికాకు పర్యటన అమెరికా రావద్దని ఆపిన పంచలి అంతే. ఈయన మన దేశ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ మీద నూకుతా ఉండు, కానీ అమెరికాకి వెళ్ళి ఈయన రావద్దు అని చెప్పడం జరిగింది. ఈరోజు మీకు కొన్ని వాస్తవాలు చూపెడతా. రేవంత్ రెడ్డి గారు ఈరోజు 4 కోట్ల మంది నిలబడమన్నారు కదా, 101%. నిజంగా నువ్వు తెలంగాణ బాగు కోసం పోతే, తెలంగాణ అభివృద్ధి కోసం పోతే, తెలంగాణకు పెట్టుబడులు తేవడానికే నువ్వు అక్కడికి పోతే ఖచ్చితంగా మేము అందరం మద్దతు తెలుపుతాం. కానీ ఈరోజు అక్కడ నువ్వు పోతున్నట్టు మాకు ఎక్కడ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్ముతలేరు, నమ్మబోరు. ఎందుకు నమ్మబోరు అంటే ఈరోజు నీవు వెళ్ళే ముందే మీ తమ్ముడు కొండలరెడ్డి గారు అక్కడ ఉన్నారు. మరి కొండలరెడ్డి గారు ఇదివరకు అంటే మీరు చిన్నారెడ్డి గారు ఇప్పుడైతే ఎవరినైతే మీరు షోకాజ్ని వస్తే చిన్నారెడ్డి దగ్గర ఏదో కాంట్రాక్ట్ వర్కులు సబ్ కాంట్రాక్ట్లో ఏవో తీసుకొని చేసుకునేటోళ్ళు మీరు. అసలు ఏకంగా డిఫెన్స్ డీల్లో అమెరికా లెవెల్లో ఎట్లా ఈరోజు కొండలరెడ్డి గారు వెళ్ళిందో దయచేసి మీరు చెప్పండి. కొన్ని ఫోటోలు మీకు చూపెడతా. అసలు ఒక తమ్ముడు అన్న వెళ్ళే ముందు, ఇగో ఇది చూడండి, అన్న వెళ్ళే ముందు తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళిండు అమెరికాకు చెప్పగలుగుతారా రేవంత్ రెడ్డి గారు? అన్న వెళ్ళే ముందు తమ్ముడు అక్కడికి ఎందుకు పోయిండు, దేనికోసం పోయిండు చెప్పండి. ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి, ఇప్పుడు నీ అన్న నీ తమ్ముడు ఏ విధంగా విదేశాల్లో నీకంటే ముందే పోయిండు. ఈరోజు మీ తమ్ముడు ఎవరు? ఈరోజు డిఫెన్స్ డీల్స్ చేస్తూ ఉండు. ఒకసారి ఇది నేను మొత్తం స్క్రీన్ మీద చూపెడతా. అసలు ఈ వ్యాపారానికి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉంటాయి చూడండి. ఈరోజు మంత్రి పదవి నువ్వు ముఖ్యమంత్రి అయింది నీ కుటుంబాలని ఆర్థికంగా బలోపేతం చేయడానికా లేకుంటే దేనికోసం? ఒకసారి చూడండి. ఈఎస్ఎస్ఐ USISPF ఇది రిలేటెడ్ టు వెల్కమ్ మిస్టర్ ఆశీష్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిమిన్స్ ఇండియా, అండ్ మిస్టర్ కొండలరెడ్డి అనుముల KR చైర్మన్ డిఫెన్స్ అని పెద్దగా ఉంటుంది. ఓకేనా? అసలు మీ తమ్ముడు డిఫెన్స్లకు ఎట్లా ఎంటర్ అయ్యిండు? డిఫెన్స్ వ్యాపారముకు మీకు ఎప్పటి సంబంధాలు ఉన్నాయి? ఇంతకుముందు డిఫెన్స్లో మీరు ఎక్కడైనా ఉన్నారా? ఈరోజు తరచూ నీవు ఢిల్లీకి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ను దేనికోసం కలిసేది? ఈరోజు నిజంగా మూసీ ప్రక్షాళన కోసము అక్కడ డిఫెన్స్ ల్యాండ్ 80 ఎకరాలు తీసుకోవడానికా, లేదా దాన్ని అడ్డం పెట్టి దాని వెనుక జరిగినటువంటి ఏమైనా బేరసారాలు జరిగినాయా? అసలు ఒక ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రివి డిఫెన్స్ డీల్లో, డిఫెన్స్ వ్యాపారాల్లో ఏ విధంగా నీ కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయగలిగినావు? ఏ విధంగా నీ తమ్ముడు వెళ్ళగలిగినావు? వ్యాపారంలో మీకు ఉన్న అనుభవం ఏంది? విదేశీ దానిలో అంత పెట్టుబడులు మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? దయచేసి అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ 4 కోట్ల మంది నీ ఇంటికి నువ్వు ఏ దేవుని నమ్ముకో ఆ బొమ్మలు పట్టుకొని ఆ ఫోటోలు తీసుకొని ఇంటికి వస్తారు. ఆ దేవుళ్ళ పైన నువ్వు ఒట్టేసి చెప్పు. నువ్వు ఒట్టేసి చెప్పు. నా ముందు ఒట్టేసి చెప్తావా? తెలంగాణ కొంతమంది తీసుకుంటావా? ప్రెస్ మీట్లో కూర్చొని ఈరోజు ఒట్టేసి చెప్తావా? ఇది తెలంగాణ కోసం పోయినా నా తమ్ముడితో నాకు ఇది లేదు, నా తమ్ముడు వేరేగా పోయినా నాకంటే ముందే పోయాడు, దాని తర్వాత వెనకమర్ర నేను పోతున్నా, ఆయన అక్కడ మేము కలుసుకునే మాది ఇదే లేదు అన్నప్పుడు నీ పర్యటనలో గ్యాప్స్ ఉండే. నీ పర్యటనలో గ్యాప్స్, ఆ గ్యాప్స్లో నువ్వు ఇక్కడ డిఫెన్స్ డీల్స్ అన్నీ నువ్వు చేసుకోనికి స్కెచ్ చేసినావు. ఎందుకంటే అమెరికా డిఫెన్స్ డీల్లలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. డిఫెన్స్ వ్యాపారాలు చేసేటోళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటుంది. ఈరోజు నీ బ్యాక్గ్రౌండ్ ఏందో కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఈరోజు నిన్ను ఒక విధంగా నరేంద్ర మోడీ గారిని కాపాడింది అనుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు అమెరికాకు పోతే అక్కడ FBI నేను అరెస్ట్ చేసే ఛాన్సులు కూడా ఉన్నానంట. ఇంకా నీకన్నా తాతలు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, అర్థమైందా? అక్కడ నీకన్నా తాతలు మరి రక్షణ శాఖలో నీకన్నా తాతలు వాళ్ళకి సలహాదారులు నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళతోని మాట్లాడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ ధరణి అనేది ఎక్కడ పుట్టుకొచ్చింది ఏంది అని ఇవాళకి కొన్ని విషయాలు నాకు ఎట్లా తెలుసు అనేది ఆపోజిషన్ పార్టీలు కానీ లేకుంటే పొలిటికల్ పార్టీ కానీ జర్నలిస్ట్ సర్కిల్స్ కానీ ఈ సాక్ష్యాలు నాకు ఎక్కడికి వెళ్ళి వస్తాయని చాలామంది అనుకుంటా ఉంటారు. నాకు చాలామంది అడిగినారు, ఇంక్లూడింగ్ IAS IPS అడిగి మాకు దొరకని సాక్ష్యాలు ఈ ప్రూఫ్స్ నీకు ఎక్కడికి వెళ్ళి దొరుకుతాయని. అసొంటోళ్ళే నాకు చెప్పినటువంటి దేశభక్తులని నేను ఎప్పుడు చెప్తా ఉంటా. ఆ దేశభక్తులే ఈరోజు నీవు ఒకవేళ అమెరికాకి ఎంటర్ అయితే
నువ్వు అమెరికాకు పోయి FBI వాళ్ళు నేను అరెస్ట్ చేసేటోళ్ళు. అందుకనే ఈరోజు వాళ్ళు అమెరికా వాళ్ళు ముందే ఇంటిమేషన్ ఇచ్చి నాకు వెనక్కి తీసుకో, ఆల్రెడీ వీళ్ళ తమ్ముడు వచ్చి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఇక్కడ డిఫెన్స్ డీల్స్ ఏదో మాట్లాడుతూ ఉండ్రు, ఏదో డిఫెన్స్ వ్యాపారాలు చేస్తూ ఉండ్రు, కాబట్టి ఇక్కడికి వస్తే ఆయన మిస్యూజ్ ఆఫ్ పవర్ అనేది నడుస్తూ ఉంది. ఈ డబ్బంతా ఇంకొకటి నీకు అత్యంత సన్నిహితులైన అక్కడికి కొంతమంది పోయినరు. ఎవరెవరు పోయినరు? నీ ఎంబడి సరే రోహిన్ రెడ్డి నీ ఎంబడి వచ్చినా కానీ అక్కడికి పోయిన వాళ్ళ కొండలరెడ్డి ఉన్నాడు ఆల్రెడీ అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక పలు పార్టీలలో తిరిగి వచ్చి అలా ఎంపీలు అయినటువంటి నీ రక్షణ భద్రుడు ఒకడు అక్కడ ఉన్నాడు. వీళ్ళందరికీ ఏం పని ముందు పోయి అక్కడ ఉండడానికి? ఎంపీ ముఖ్యంగా కుటుంబ సభ్యునికి ఏం పని ఈరోజు ఉండడానికి? ఈరోజు ఏం వ్యాపారం చేయని, ఏ లావాదేవీలు చేయనికి పోయినావు? ఒట్టే చెప్పు రేవంత్ రెడ్డి గారు, దీని మీద మాట్లాడే రోజు. డిఫెన్స్ డీలర్లో నీ బ్రదర్స్ ఉన్నారా లేరా? నీ బ్రదర్ అక్కడ వ్యాపారాలు చేస్తుండా లేదా? ఇక రాజ్నాథ్ సింగ్ గారిని తలచూని మీకు కలిసింది దేనికోసము? అసలు మీరు దానిపైన ఆ డిఫెన్స్ డీల్స్లలో ఇప్పటి వరకు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినారు? ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టినరు? ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయింది తెలంగాణ కోసమైనావు. ఇప్పటిదాకా నువ్వు అమెరికాకి ఎన్నిసార్లు విదేశీ పర్యటనలు చేసినావు? ఈరోజు లండన్లో మీరు ఎవరెవరితో మీటింగ్లు అయినాయి, ఎవరెవరిని కలిసినావు? కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం ఒకటి పట్టుకొని నా మీద నూకంగానే ఈరోజు అయిపోలే. ఇది 4 కోట్ల ఒకసారి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూడండి, తలా తోకలేని ప్రెస్ మీటు. అసలు తెలంగాణ ప్రజలకు సంబంధం లేనిది ఈరోజు ఆయనను అక్కడికి వెళ్ళి రాకుండా అడ్డుకొని బయటికి పంపగానే కథం. ఒక్కటి అడుగుతున్నా, తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి, తెలంగాణ కాదు స్వతంత్రం వచ్చిన కాంచెలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి కుటుంబస్తులైనా ఈ డిఫెన్స్ డీల్స్లలో ఉన్నారా? రక్షణ శాఖకు సంబంధించిన వ్యాపారంలో ఎవరు ఉన్నారా? ఇంత పెద్ద వ్యాపారంలో ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు ఒక మామూలు కుటుంబంకి వెళ్ళి బిలో పావర్టీ లైన్కి వెళ్ళి వచ్చినటువంటి వీళ్ళు ఏ విధంగా అంత పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వీళ్ళకు? ఆ ఫోటోలకు వాళ్ళ సంబంధాలే లేవు ఈరోజు. ఆ ఫోటోలకు సంబంధాలే లేవు. కేడీలకు ఈరోజు డ్రెస్ వేసి అలా వీళ్ళు పెద్ద ఇన్వెస్టర్స్ అని వ్యాపారవేత్తలను చూపించే ప్రయత్నం చేసినారు. రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కొన్ని అంశాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ అనుమతి తిరస్కరించడానికి సంబంధించిన విషయాలు ఈరోజు మీడియా మిత్రులకు వివరించదలుచుకున్నాము. ప్రధానంగా మీకు అందరికీ తెలుసు, ఈ ప్రెస్ మీట్ కంటే ముందు ఇంకా ఇంపార్టెంట్ అంశం, ఈ ప్రెస్ మీట్ కంటే ముందు చాలా గోప్యంగా సీక్రెట్గా 3 గంటల పాటు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు 1-to-1 చర్చలు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు 1-to-1 చర్చలు జరిగిన తర్వాత ఈ ప్రెస్ మీట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు 3.5 గంటలు ఏం మాట్లాడుకున్నారో ఈ ప్రెస్ మీట్ తర్వాత చెప్తా. ఆ విషయాలు ఏవి చెప్పండి ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 ఒక విధానాన్ని తీసుకొని వికసిత్ భారత్ 2047లో భాగంగా 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భానికి దేశ ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలని ఏ లక్ష్యంతోనైతే పనిచేస్తుందో రాష్ట్రాల కలయికనే కేంద్ర ప్రభుత్వము 30 లక్షల ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనే ఉద్దేశంతో ఉన్నది. అసలు నీ రాష్ట్ర పరిస్థితి ఏం తీయాలా? నువ్వు రిటైర్డ్ అయిన వాళ్ళకు పైసలు ఇవ్వలేవు, డిఏపిఆర్సి అడిగితే నాకు కోసిన రూపాయి వెళ్ళదంటావు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు మొన్నటికెళ్ళి జీతాలు ఇస్తున్నావు, ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు జీతాలు లేని పరిస్థితి, కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి, దాదాపు 7 లక్షల కోట్ల అప్పు, 3 లక్షల కోట్ల $1 ట్రిలియన్ సబ్జెక్ట్. అసలు ఆ పదం నీ నోట్ ఎట్లా వస్తుంది? నంబర్ 1. కేంద్ర ప్రభుత్వము భారతదేశ సార్వభౌమాధికారానికి ప్రజాస్వామ్యం ఇచ్చిన స్ఫూర్తి. దీంట్లో భాగంగా డైలాగులు విదేశీ పర్యటనల ద్వారా ముఖ్యంగా మా ఖజానాకు బొక్క తెలంగాణ రైజింగ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి విద్య, క్రీడలు,
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రైట్. ఇక్కడ కంటిన్యూ చేసే ముందు నేను పిన్ టు పిన్ అని పెట్టినా కదా, ఈయన ఏమేమి చెప్పిండు? స్పోర్ట్ చెప్పిండు, పెట్టుబడులను ఆకర్షించడం చెప్పిండు, ఇవన్నీ చెప్పిండు. ఈ 2.5 సంవత్సరాలలో ఇంకో 2 నెలలు 3 నెలలు పోతే 3 ఏళ్ళకి వస్తుంది. ఎన్ని విదేశీ పర్యటనలు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. నంబర్ 1, ఆ విదేశీ పర్యటనకు ఎంత ఖర్చు అయిందో చెప్పాలి. ఆ విదేశీ పర్యటనలో నీతోని ఎంతమంది ప్రయాణం చేసినో చెప్పాలి. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చినావో చెప్పాలి. దీని మీద నువ్వు శ్వేతాపత్రం రేపు విడుదల చేయాలి. నా డిమాండ్ నంబర్ 1. ఈయన ప్రెస్ మీట్లో ఈయన చెప్పిన అంశము, ఇప్పటి వరకు నీ చేసిన విదేశీ పర్యటనలు, నువ్వు తెచ్చిన పెట్టుబడులు, దానిపైన నువ్వు ఫస్ట్ రేపు శ్వేతాపత్రం విడుదల చేయాలి. చెప్పు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా కార్యాచరణ ఈరోజు విదేశీ పర్యటన నిర్ణయించుకొని విదేశాంగ మంత్రిత్వ శాఖను అంతా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలోనే ముందున్న వాళ్ళు అంతా కూర్చున్న వాళ్ళు విదేశీ పర్యటన ఖరారు చేసుకోవడానికి గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం మేము చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వము ఇంగ్లాండ్ కు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, పార్టీ శ్రేణులు ఈ దేశంలో విద్యా విధానాన్ని, క్రీడల విధానాన్ని, పెట్టుబడుల విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా యువతకు అత్యంత మేలు జరుగుతుందని భావించిన వాళ్ళు కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని తప్పుపట్టడం జరిగింది. ఈ సందర్భం మంచి పాయింట్ గుర్తు చేసింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వరుసగా 3 రోజులు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు 3 రోజులు ప్రెస్ మీట్లు పెట్టినారు. 3 రోజుల ప్రెస్ మీట్ల ఒక్క రోజు కూడా, ఒక్క ప్రెస్ మీట్లో కూడా నీ విదేశీ పర్యటనలు మోడీ ప్రభుత్వం అడ్డుకున్నది అని ఒక్కరు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలే ఇన్ని రోజులు? 3 రోజులు కొండ సురేఖను తిట్టనికి వరుసగా పెట్టిన ప్రెస్ మీట్లలో మా రేవంత్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ గారు పగబట్టి విదేశీ అమెరికాకు పోకుండా ఆపిండు అని ఎందుకు ఖండించలేదు? మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వీరవనితలు, 2వ రోజు ప్రెస్ మీట్ పెట్టేటటువంటి ఎమ్మెల్యేలు, 3వ రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళు ఎందుకు ఖండించలేదు? అంటే వాళ్ళకి అప్పటిదాకా వీళ్ళకి ఇచ్చిన నిర్దేశం ఏంటంటే, నన్ను ఇక్కడ అమెరికా పోతుంటే తెలంగాణలో నేను అక్రమంగా సంపాదించిన పైసలన్నీ నేను పెట్టుబడి పెడుతున్నానని చెప్పి నా తమ్ముడు ఆల్రెడీ అక్కడ వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు, అక్కడ విదేశీ డీల్స్లో మా తమ్ముడు కూర్చున్నాడు అని అక్కడికి ఎఫ్బిఐకి అందినటువంటి సమాచారంతో భారతదేశాన్ని మరి తెలుసుకొని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు వెంటనే పర్యటన ఆపినరు. కాబట్టి ఇది ఇది ఆపినరు అని చెప్పి నీవు ఈ సబ్జెక్టును డైవర్ట్ చేయడానికి చర్చకి ఎక్కడ రాకుండా, ఈరోజు తెలుగు మీడియాలో ఎక్కడ కూడా రాకుండా, తెలంగాణ మీడియాలో ఏవి కూడా రాకుండా, ఏ పత్రికలో రాకుండా, నువ్వు ఫస్ట్ డే ప్రెస్ మీటు గాంధీ భవన్లో, 2వ రోజు ప్రెస్ మీట్లు, 3వ రోజు ప్రెస్ మీటు, 3 రోజుల ప్రెస్ మీట్లో ఒక్కసారి కూడా మీ ఎమ్మెల్యేలు ఖండించలేదు. అంటే ఈరోజు ఇదంతా నువ్వు అబద్ధం ఆడుతున్నట్టే కదా రేవంత్ రెడ్డి గారు, పచ్చి అబద్ధమే కదా ఇది. ఒక్కరు కూడా ఖండించలే. ఇలా భారతదేశం మొత్తం ఖండించాలంట. అంటే ఈరోజు మొదటి రోజే నువ్వు లండన్లో ఉన్న రోజే మా ముఖ్యమంత్రి గారు ఎందుకు రాణిస్తలేరు, ఇది ఆత్మగౌరవ సమస్య, దయచేసి మీరు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ మీరు ఖండించాలి అని చెప్పి నువ్వు ఎందుకు పిలుపులేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? అక్కడికి వెళ్ళి ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి ఒకరు ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు? ఇవ్వాలనే నీ మాటతో నినాలనే నేను ఆగిన పొద్దుగాలకి వెళ్ళి. అర్థమైందా? దేనికోసం నువ్వు ఇవ్వలేదు అంటే మా పరువంతా పోయినాక, మా ఇజ్జత్ అంతా పోయినాక, నేను మెడల్ బట్టి అక్కడ నూకినాక, ఈరోజు నీ పరువంతా పోయిన తర్వాత ఈరోజు తెలంగాణ నువ్వు బట్టి కూర్చొని 3 గంటల పాటు మాట్లాడుకొని దీన్ని ఎట్లా ప్యాచప్ వర్క్ చేయాలి, ఏం మాట్లాడలే. నువ్వు పోయాము అక్కడ ఎయిర్పోర్ట్లో దొరికినావంట, పైసలతో దొరికినావంట. తర్వాత ఇప్పుడు నీ ఎఫెక్ట్ నా మీద పడ్డదని చెప్పి ఇద్దరు తలుపులు వేసుకొని రూమ్లల్లో అరుచుకొని తిట్టుకొని
మళ్ళీ బయటకు వచ్చి లాస్ట్ ఫైనల్గా కాంప్రమైజ్ మూమెంట్లో మనం ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలని మాట్లాడి ఈరోజు తెలంగాణ ప్రజలకు రుద్దనికి చూస్తావా? నీ దొంగ పనులు, నీ లంగ పనులు, నీ 420 పనులు మాకు రుద్దనికి చూస్తావా? 89 కేసులు ఉన్న క్రిమినల్ నువ్వు మాకు రుద్దుతావా? రేవంత్ రెడ్డి గారు మాకు రుద్దుతావా? తెలంగాణ ప్రజలకు నువ్వు రుద్దుతావా? ఇవాళ పిన్ టు పిన్ నిన్ను మొత్తం కడిగి పడేస్తా. ఇవాళ నిన్ను మొత్తం నీ ప్రెస్ మీట్ నిన్ను మొత్తం కడిగి పడేస్తా. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎట్లా మోసం చేస్తున్నావు, ఎట్లా దగా చేస్తున్నావు, తెలుగు మీడియాను ఏ విధంగా డైవర్ట్ చేసినావు. మొత్తం 3 రోజుల పాటు నిన్న అక్కడ విదేశాలకు రాకుండా వాళ్ళు ఆపితే, నీ అక్రమ పనుల పైన ఆపితే దానిపైన నువ్వు మాట్లాడకుండా ఆ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి కొండ సురేఖను ఎరగ వాడి ఈ సబ్జెక్ట్ మొత్తం మూలకు నూకి ఇవాళ వచ్చిన తర్వాత ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావు. మాట్లాడు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నా పర్యటనను తిరస్కరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నా పర్యటనకు సంబంధించిన వివరాలను తప్పుదోవ పట్టించే విధంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకుల సంకనాకి నోని కదా రేవంత్ రెడ్డి. నువ్వు ఢిల్లీలో ఒక కేంద్ర మంత్రి, ఆంధ్ర కేంద్ర మంత్రి ఇంట్లో మీటింగ్ పెట్టినావు, బీజేపీ మంత్రి ఇంట్లో. నువ్వు ఒక్క కాంగ్రెస్ నాయకుడిని వాళ్ళ ఇంటికి తీసుకుపోవు. లాస్ట్లో నీ ఎంబడి రోహిన్ రెడ్డిని కూడా తీసుకుపోవు. ఒక్కనే పోతావు. నీవు నీ పాత టీడీపీ, పాత బీజేపీ వాళ్ళు, మీ దోస్తులందరూ అక్కడ పోయి కూర్చుంటారు. అలా మాట్లాడుకుంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు. నువ్వు బీజేపీలో సంకనాకుతావు. తెల్లాలేసి రాజ్నాథ్ సంకనాకిన 3 సార్లు పోయి అక్కడ డిఫెన్స్ జాగా 800 ఎకరాల భూమి, 80 ఎకరాల భూమి తీసుకొని వచ్చినావు. అక్కడ 80 ఎకరాల భూమి, 500 కోట్ల రూపాయలకు 80 ఎకరాల భూమి మూసి ప్రక్షాళన కోసం అని చెప్పేసి నువ్వు అంత పతారా ఉంది నీది. రాజ్నాథ్ సింగ్ దగ్గర తీసుకొని వచ్చినావు. నీ తమ్ముని మన రక్షణ శాఖ వ్యాపారాలు నీ తమ్ముని పెట్టగలిగినావు. ఇవాళ బీజేపీలను కొత్తగా 8 మంది బీజేపీలను గెలిపించింది నువ్వు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మెదక్లో రఘునందన్ రావును గెలిపించింది నువ్వు కాదా? ఈరోజు నీలం మధుకి ఏ విధంగా టికెట్ ఇస్తారు? అక్కడ నీలం మధు అనేటోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఈ పార్లమెంట్ లెవెల్లో ఉన్న అందరినీ ఓడగొట్టాలని చెప్పి పిలుపునిచ్చి ఇండిపెండెంట్గా నిలబడి ఆయన వల్ల కాటాసీన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతాడు, పక్కన నరసాపూర్ ఓడిపోతాడు, జగ్గారెడ్డి ఓడిపోతారు, బచ్చే మన ఈయన దామోదర రాయలసీమను కూడా ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తాడు. ఆయనను తీసుకొచ్చి టికెట్ ఇస్తే ఈయన గెలుస్తాడని చెప్పి నువ్వు గెలిపించినటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడ నువ్వు ఎన్ని సీట్లు గెలిపించినావు? నువ్వు ఇవాళ ఇక్కడ దానం నాగేందరు బీఆర్ఎస్లో ఉన్నోనికి ఏ విధంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తావు? బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏ విధంగా ఇస్తావు? బీజేపీ కిషన్ రెడ్డికి గెలిపియనికి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడుతున్నావా? చంద్రబాబు సంకనాకుతావు. తెల్లారిపోయి నువ్వు నరేంద్ర మోడీ సంకనాకుతావు. బడేబాయ్ చోటాబాయ్ అని డిఫెన్స్ ల్యాండ్ భూములు తీసుకొస్తావు. ఇవాళ అక్కడ నీ పైన అయినా ఈడీ కేసులు ఎవి కూడా మాట్లాడేవి. ఇక్కడ ఇన్ని స్కాములు జరిగినా ఎవరు మాట్లాడి నీ గురించి? నీ ఓటుకు నోటు కేసు బయటికి రాదు. నువ్వు బీజేపీ వాళ్ళని తిడతావంటే ఇక్కడ రెచ్చగొడితే రెచ్చిపోనీకున్నారా? ఇక్కడ విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడితే తంతరాలు మరి స్థాయి లేదు. చెప్పు. సీతక్క జరిగింది పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తుండ్రు. ప్రెస్ మీట్ మొత్తం పెట్టుకున్నారు. అంతా గుంపంతా పెట్టుకున్నాడు చుట్టూ. 3 రోజులు ప్రెస్ మీట్లు పెట్టి అలసిపోయి వచ్చిండ్రు అంతా. కూర్చోండి. రైట్. కానీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా, వేమనరేంద్ర రెడ్డి కూడా ఉన్నాడు. కేబినెట్ సబ్ కమిటీ బట్టి కూడా వచ్చిండు. సమావేశాన్ని అర్థాంతరంగా 22A ఈ పత్రికా సమావేశంలో వారు జాయిన్ కావడం జరిగింది. 22A బట్టి కూడా వచ్చిండు. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు విచక్షణ కోల్పోయి ప్రభుత్వం మీద, అధికారిక పర్యటన మీద అవాస్తవాలను చెప్పడమే కాకుండా ఆరోపణలు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో నేను స్పందించదలుచుకోలేదు. ఇది 2 ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు సంబంధించిన అంశం. రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వాలు నిర్వహించవలసిన బాధ్యత గురించి
ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈ రోజు నా పర్యటనలో భాగంగా మేము అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ లో స్పష్టంగా, ఎందుకంటే ఇది అఫీషియల్ కరెస్పాండెన్స్ కాబట్టి డిస్క్లోజ్ చేయొద్దు అనుకున్నా గానీ ఈ రోజు వివరాలు ఇవ్వలేదు. అందులో అసంపూర్ణమైన వివరాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి పర్యటన దాపరికం ఉంది అనే రకంగా ఈ రోజు వారు మాట్లాడడం జరిగింది. ఇది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించిన మా అప్లికేషన్, సిఎంఓ కార్యాలయం పెట్టిన విజ్ఞప్తి. ఇందులో పర్పస్ ఆఫ్ విజిట్, one-on-one meetings with the key stakeholders, prestigious world-class universities, leading sports institutions, investors, and potential strategic partners in USA. Okay. ఇందులో స్పష్టంగా విద్యకు సంబంధించి, క్రీడలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన పర్పస్ ఆఫ్ విజిట్ ని ఈ రోజు మేము తీసుకొని ముందుకు వెళ్తున్నామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. The objective is to promote Telangana as a premier education and sports hub and facilities collaborations and investment that can bring world-class universities, education institutes in Telangana. స్పష్టంగా ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 24. ఈయన అన్నీ చెప్పిందల్లా వీళ్ళ తమ్ముని పేరు చెప్తలేడండి. మా తమ్ముని పేరు కూడా వీళ్ళ ప్రోగ్రామ్స్ వీళ్ళ తమ్ముని అక్కడ దొరికింది అసలు వీళ్ళ తమ్ముడు ఆల్రెడీ ఒక వారం రోజుల కిందనో 3-4 రోజుల కిందనో వెళ్ళిపోయి ఆల్రెడీ అక్కడ ఉంటాడు అమెరికాలో. అక్కడ FBI ఎక్కడ ఆపింది అని అంటే, ఇది ఆపింది ఎక్స్టర్నల్ అఫైర్స్ కాదు. దయచేసి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీ పర్యటన మీద పూర్తి అనుమానం వ్యక్తం చేసింది ఈరోజు FBI దేనికోసం చేసిందంటే, ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడ్డది. ఆ పిటిషన్లో అత్యధికమైన క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులుగా ఎవరిని గుర్తించారు? మిమ్మల్ని గుర్తించారు. ఎందుకు గుర్తించారు మిమ్మలను అని అంటే, మీ మీద 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి, మీకు సగానికి కూడా ఎవరికి లేదు, అత్యధికమైన కేసులు నీపైనే ఉన్నాయి అనేది ఈరోజు చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నది. కాబట్టి అమెరికా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అక్కడ ఇప్పుడు వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని రానియరు, అక్కడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని రానియరు. ఇదివరకు ఏంటంటే, నీ కేసులు ఇక్కడి వరకే, తెలంగాణ వరకే ఉన్నాయి, ఇది ఢిల్లీ స్థాయికి వెళ్ళలే. కానీ ఈరోజు సుప్రీంకోర్టులో దాని చర్చలు వచ్చి ఇంటర్నేషనల్ మీడియాలో నీ గురించి, నీ గొప్పతనం గురించి వచ్చేటరకు మాట్లాడారు. ఈలోపే నీ తమ్ముడు ఏది రక్షణ శాఖకు సంబంధించినటువంటి వ్యాపారంలో మీ తమ్ముడు ఎంటర్ అయ్యి నీకంటే ముందు పోయి అమెరికాలో ఉండేట వరకు అక్కడ FBIకి అనుమానం వచ్చింది. వీళ్ళ తమ్ముడు ఆల్రెడీ ఉన్నాడు, ఈయన సరే ఆ దేశం ఎట్లా దురదృష్టమో ఏదో తెలియదు, మొత్తానికి ఆ దేశంలో ఈయన ఒక ముఖ్యమంత్రి అయ్యిండు. సరే గౌరవప్రదంగా మర్యాదగా చెప్తున్నాం, మా దేశానికి మీ ముఖ్యమంత్రి రానియద్దు. ఒకవేళ రానిస్తే దానికి మీరు అనుమతి ఇస్తే ఇక్కడ మేము తీసుకుపోయి బొక్కలు పడేస్తాము, కాబట్టి అనుమతి నిరాకరించండి, మేము నిరాకరిస్తే బాగుండదు, మీ అంతటా మీరు ఆపండి అనగానే వెంటనే వాళ్ళు కళ్ళు తెరిచి నేను ఆపినరు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి కూడా ఇష్టం. ఒకటి నేను చెప్తా, ఇప్పుడు నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసినావు కాబట్టి ఈరోజు నాకు నీ మీద నా మెడల్ దాకా కోపం ఉంటుంది. అంతకుముందు కూడా ఉండే ఇటువంటి పనికిరాని ముఖ్యమంత్రికి ఒక 420 కానీ ముఖ్యమంత్రి చేసుడు ఏందని నాకు ఎప్పుడు మెడల్ దాకా ఉండేది. అర్థమైందా? ఇవాళ నాకు అది ఉంటుంది. ఈరోజు ఒక 420 కానీ మా దేశానికి రానియద్దని నీకు కూడా కోపం ఉంటుంది. ఒకవేళ నరేంద్ర మోడీ గారి ఆపేది ఉంటే, నరేంద్ర మోడీ గారికి నేను పంపాలనే ఉండే, నరేంద్ర మోడీ గారికి నీ మీద ప్రేమ ఉన్నది, ప్రేమ ఉంది అనే నువ్వు నా పార్టీ నువ్వు ఎంత పైకి కావాలంటే అంత పైకి తీసుకుపోతా అని చెప్పి నేను అన్నాడు. నరేంద్ర మోడీ గారికి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి 84 ఎకరాలు నువ్వు అడగంగానే డిఫెన్స్ ల్యాండ్ భూమి ఆయనకి ఇచ్చిండు, నీకు ఇచ్చిండు అక్కడ నువ్వు వ్యాపారం చేసుకో అని. నరేంద్ర మోడీ గారికి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ దాకా నీ కేసుల జోలికి నేను ముట్టుకుంటలేరు. నరేంద్ర మోడీ గారికి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఈడీ రైడ్లు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి పైన ఈడీ రైడ్లు అయినా ఇవాళ వరకు ఆయన అరెస్ట్ చేస్తలేరు. నరేంద్ర మోడీ గారికి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఇప్పటి వరకు నీ తమ్ముళ్ళ పైన ఐటీ రైడ్లు కానీ ఈడీ రైడ్లు కానీ జరుగుతలేవు. ఈరోజు దేనికోసం జరుగుతలేవు, దేనికోసం ఆపుతుండ్రు? ఈరోజు నీ మీద ప్రేమ ఉండనే ఆపుతలేరు రేవంత్ రెడ్డి గారు, ఇది మీకు బాగా తెలుసు. కాకపోతే ఇళ్ళకెళ్ళి నేను ఎట్లా బయటపడాలి, ఈ అవమానంకి నేను ఎట్లా బయటపడాలి, దీన్ని ఎవరో ఒకరి మీద రుద్దాలి. ఇవాళ ఎట్లనే ఇక్కడ బీజేపీ వాళ్ళు 2 కేంద్ర మంత్రులు, 2 అటోడు ఇటో, నాకు బిల్లా రంగాలు లెక్క 2 మంచిగా ఉన్నారు. నాకు వాళ్ళు ఎవరు మాట్లాడారు, బీజేపీ ఇక్కడ సైలెంట్ ఉంటారు. నేను గెలిపించిన వాళ్ళే, ఇయానో రేపు పోత కావచ్చు.
కాబట్టి ఎటుపోయినా ఇప్పుడు ప్రజలను నేను మంచిగా చేసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళకు ఆల్రెడీ అన్నీ తెలిసే నన్ను ముఖ్యమంత్రి చేసిండ్రు. తెలంగాణ ప్రజలు రేపు ఓటర్లు, రేపు వాళ్ళని నమ్మియాలి. వాళ్ళ దగ్గర నా పరువు పోయింది, నా ఇజ్జత్ పోయింది. కాబట్టి ఎమోషనల్ క్రియేట్ చేస్తా. కాబట్టి ఇది మన రాష్ట్ర పరిస్థితి, ఇది మన రాష్ట్ర ఇజ్జత్ కా సవాల్ అని కాబట్టి అనే ప్రెస్ మీట్ ఈరోజు నువ్వు పెట్టినావు. కానీ నీ మాటలలో పేదలేవు, నీ మాటలు పేలలే అక్కడ. నువ్వు ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రం కోసం నేను పోయినా, ఈ అవమానం జరిగింది నాకు కాదు, ఈ అవమానం జరిగింది ఒక రాష్ట్రానికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, మీ 4 కోట్ల జనాలకి ఈరోజు అవమానం జరిగిందని గట్టిగా ఎందుకు గర్జించలేకపోతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? ఎందుకంటే వాస్తవం అని నీకు తెలుసు. నువ్వు అక్కడ వెళ్ళింది నువ్వు అక్కడ వెళ్ళింది వ్యాపారం చేయనికి, నీ వ్యాపారం కోసం, నీ వ్యాపార పెట్టుబడుల కోసం. నీ ఇక్కడ దోచుకున్న డబ్బు అక్కడ ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, మిగతా సమయంలో గానా బజానా కార్యక్రమాల కోసం నువ్వు అక్కడ వెళ్ళినవు. అంతకు మించి జరిగింది ఏం లేదు. అర్థమైందా? ఇవి ప్రతిపక్షాలు ఏవి కూడా మాట్లాడాయి, తెలుగు మీడియాలో ఎక్కడ కూడా చర్చకు రావి ఇవి. నీ మొదటి రోజే నేను ఎప్పుడైతే తిరస్కరించినో, ఈరోజు ఈయనను రేవంత్ రెడ్డి గారిని అక్కడ రాకుండా ఆపినది ఆ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ఈరోజు కొండ సురేఖ అంశం తీసుకొని వచ్చిండ్రు ముందుకు. ఈ ఎమ్మెల్యేలు దానికోసమే ప్రెస్ మీట్ పెట్టిందని చెప్పేసి నేను మొన్నటి దినానే నేను చెప్పిన. నేను అనుకున్నట్టే ఏ ఛానల్ రాలే, ఏ మీడియా రాలే. ఈరోజు కొండ సురేఖ చుట్టే దాని చుట్టూ తిప్పిండు. వాస్తవానికి కొండ సురేఖ అంశం అంత పెద్దది కాదు. కాదు ఈరోజు ఎమ్మెల్యేలను వరుస పెట్టి కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఈరోజు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎంత దిగజారిపోయినారంటే రేపు ఈ ప్రెస్ మీట్లో కూర్చున్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా అక్కడ రేపు గెలిచే పరిస్థితులు లేరు. అంత ఆ స్థాయికి దిగజారింది. ఎందుకంటే ఒక బీసీ, ఒక మహిళ, ఒక పద్మశాలి బిడ్డ, ఒక మున్నూరు కాపు భార్య. కాబట్టి ఈరోజు ఆమెను వాళ్ళ బిడ్డ మాట్లాడితే ఈమెం చేస్తుందనే కాడికి ఈమెను ఎందుకు టార్గెట్ చేసినావని నేను చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు నా వీడియోలోకి ఎన్ని రిపోర్టింగ్ కొట్టిపిస్తున్నావో నాకు తెలుసు. నీ సోషల్ మీడియా తెలుగుదేశం ఉన్నోళ్ళు తెలుగుదేశం ఆఫీసులో కూర్చొని ఎన్ని రిపోర్టింగ్లు కొడుతున్నారో నాకు తెలుసు. ఇది పైకి లేవకుంటే ఏమేం చేస్తుండ్రో నీ దగ్గర ఉన్న ఏజెంట్లు తెలుసు. అయినా కానీ జనానికి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేరుతూనే ఉంటారు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ పక్కన కూర్చున్నది మళ్ళీ ఇంకో ఫోటో నేను ఇప్పుడే పెట్టిన. ఆయన ఉన్నది మన ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యాపారవేత్తతోని సీఎం తమ్ముడు కొండలరెడ్డి గారు ఉన్నారు. ఓకేనా? ఆయనకి ఏం పని అని అంటున్నా నేను. ఈ వ్యాపారం ఎక్కడ పోయిందని అంటున్నా. డిఫెన్స్లో ఏ విధంగా మీకు ఎవరు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మీకు మోసం చేసిండో చెప్పండి అని అంటున్నా. అదేందా? ఇది తెలంగాణను మీరు దగా చేసిండ్రు. తెలంగాణను దగా చేసింది, తెలంగాణ పరువు తీసింది వాళ్ళో వీళ్ళో కాదు. స్వయాన నువ్వే మిస్టర్ రేవంత్ రెడ్డి, స్వయాన నువ్వే. లక్ష్యం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 యొక్క ప్రణాళిక. సిగ్గు లేదు నీకు? నిజంగా నాకు సిగ్గు అనిపిస్తుంది సార్. ఈ ప్రెస్ మీట్ ఇంత రాష్ట్రాలు ముందు కూర్చొని ఎట్లా రాస్తున్నా తెలియదు. కానీ రైజింగ్ అంటే ఇంకేందో అంటే ఒకటి చెప్తా. దావోస్కి వెళ్ళి పోయిన సంవత్సరము 84,000 కోట్ల రూపాయలు తెచ్చింది కదా. 84,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయినాయి? దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. ఎక్కడెక్కడ స్థాపించింది? మొత్తం అబద్ధాలు, లఫుట్ మాటలే. మొత్తం ఒక ముఖ్యమంత్రి ఒక స్టాండర్డ్ అనేది లేదా మాటలలో. నమ్ముతారా అంటే ఎవరన్నా? రైజింగ్ తెలంగాణ ఇది. ఉద్యోగులకు 6 పిఆర్సీలు ఉండవు, ఇవ్వవు నువ్వు. అర్థమైందా? 6 పిఆర్సీ ఇవ్వవు, 6 డిఏలు ఇవ్వవు, రిటైర్డ్ వాళ్ళ పైసలు ఇవ్వవు నువ్వు, పెన్షన్లు లేవు, మమ్మల్ని ఓపీఎస్ చేయండి చేయవు, నిరుద్యోగుల ఖాళీ నింపలేవు నువ్వు, కానిస్టేబుల్ ఖాళీ నింపలేవు నువ్వు, 46 జీవో కొట్టలేవు, 317 జీవో పైన ఇవాళ నువ్వు మాట్లాడవు. స్పష్టత ఉండదు నీకు. 101 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణిస్తారు ఇవాళకి. తెలంగాణ అప్పుల పాలు దేనికైనా అవుతుందో ఇవాళ వరకు నువ్వు చెప్పవు. కేసీఆర్ గారు రింగ్ రోడ్డు ఐఆర్బీ కంపెనీకి ఇచ్చిపోతే ఇవాళకి రోజు 5 కోట్ల నష్టం వస్తూ ఉంది. ఐఆర్బీ కంపెనీకి ఈ రోజు నేను రద్దు చేస్తా అని చెప్పి ఇవాటి వరకు నువ్వు దాని గురించి మాట్లాడవు. రేవంత్ రెడ్డి గారు ఒక్కడిని నన్ను అడుగుతున్నా స్ట్రేట్గా. తెలంగాణ ప్రజల తరపున 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ ఎన్ని భూములు వాళ్ళకు వీళ్ళకి రాసిచ్చారు. అందులో ఒక 100 గజాలను నువ్వు రికవరీ చేసినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. 100 గజాలు నువ్వు రికవరీ చేయగలిగినావా? రాష్ట్రం ఎక్కడికో పోయిందంటారు. ఎందుక రైజింగ్ అంటే ఏంది? రోజు అభివృద్ధి పదం. ఎక్కడ అభివృద్ధి? ఎక్కడ? ప్రతి కుటుంబము అభివృద్ధి పదంలో పోయినట్టు, ప్రతి ఇంటికో ఉద్యోగం ఉన్నట్టు, ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలతో ఉన్నట్టు. ఇవాళ వాళ్ళ ఇల్లు గుల్లగొడతావు, రైజింగ్ తెలంగాణ అంటావు. వాడు నౌకరి గుంజుకుంటావు, రైజింగ్ తెలంగాణ అంటుకుంటావు. వాడు నౌకరి పీకేస్తావు, రైజింగ్ తెలంగాణ అనుకుంటావు. రిటైర్ అయిన పైసలు వాడుకుంటావు, రైజింగ్ తెలంగాణ అనుకుంటావు. పిఆర్సీ పైసలు వాడుకుంటావు, రైజింగ్ తెలంగాణ అంటావు. 6 డిఏలు వాడుకుంటావు, రైజింగ్ తెలంగాణ అంటావు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్లో పైసలు డైవర్ట్ చేసుకుంటావు, రైజింగ్ తెలంగాణ అంటావు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేస్తావు, రైజింగ్ తెలంగాణ అంటావు. ఎట్ట రైజింగ్ తెలంగాణ?
ఈరోజు పక్కన పరమానంద శిష్యులు లెక్క కూర్చోబెట్టుకున్న వారసగా ఈ కొనకెళ్ళి ఆ కొనదాకా ఎమ్మెల్యేలా అంతా ఎమ్మెల్యేలు మంత్రులు పరమానంద శిశువులే. ఒకప్పుడు కాంగ్రెస్లో అంతర్గత స్వాతంత్రం ఉండేది, అంతర్గత స్వేచ్ఛ ఉండేది, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండేది. ముఖ్యమంత్రి అయినా కానీ ప్రశ్నించాల్సిందే. ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీ గారు కూడా సిడబ్ల్యూసి మీటింగ్ పోతుంటే అనంటే కామరాజ్ నాడర్ గారు వస్తారు, ఆయన ఏం అడుగుతారో తెలియదని ప్రిపేర్ అయ్యి ప్రతి అంశం చదువుకొని పోయేది. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఈరోజు ఎట్లా కూర్చుండ్రు? పరమానంద శిశువులకు కూర్చో వరుసగా ఏది అన్నంకు బువ్వకు భోజనానికి కూర్చున్నట్టు కూర్చుండ్రు, బంతిలలో కూర్చున్నట్టు, ఇక ఇస్తరాకులు వేస్తారు, ఇక మాకు అన్నం పెడతారు అన్నట్టు కూర్చుండ్రు. అంటే అక్కడికి దిగజారింది నీ నాయకత్వం మిస్టర్ రేవంత్ రెడ్డి. వెళ్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి గతంలో కూడా నేను విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు, అమెరికా కూడా పర్యటనలకు వెళ్ళినప్పుడు నేను కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రులు విదేశాలకు వెళ్ళినప్పుడు పెట్టే ప్రొసీజర్ ఇది. ఆహా, ఏందో క్రిస్టల్ క్లియర్ గా వివరాలు అందించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఇస్ డిక్లైన్. లాస్ట్ టైం లో సింపుల్ గా రిప్లై చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఇస్ డిక్లైన్. ఇది వాళ్ళ రిప్లై. సో రాజకీయ పరమైన నిర్ణయాలతో మేము మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. వాట్ ఈస్ ద పొలిటికల్ రీజన్? ఐ వాంటెడ్ టు ఆస్క్ నరేంద్ర మోడీజీ, యూ హావ్ విజిటెడ్ మెనీ కంట్రీస్. మీరు ఎన్నో దేశాలకు పర్యటనలకు వెళ్ళారు. నేను పోతే తప్ప? మీరు కాదు, మీకు సంబంధించిన రాష్ట్రం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు ఈ నెలలోనే యుఎస్ కెనడాలో 8 రోజుల విదేశీ పర్యటనలకు వెళ్ళాడు. అరే వాళ్ళ మీద కేసులు లేవా బాబు? వాళ్ళ మీద అందరు ఏ ముఖ్యమంత్రి కూడా అందరు పోతారు. వాళ్ళు ఎవ్వరి మీద కూడా క్రిమినల్ కేసులు, నీ మీద ఉన్న కేసులు లేవు, ఒకటో రెండో ఉన్నాయి. ఈరోజు నీ మీద 89 క్రిమినల్ కేసులు పెట్టుకొని నేను ఇంటికి వస్తా అంటే ఇస్తారా? ఎవరైనా రాణిస్తారా? ఎవడన్నా ఒక దొంగను ఎవరైనా ఇంటికి వస్తే రాణిస్తారా? బయటికి పోయేదాకా కావాలి కాస్తారు. నేను రానిచ్చుడేందుకు? ఎందుకంటే ఇవాళ నీ కేసులు అనేది మొన్నటిదాకా మన రాష్ట్రంలో పట్టినే ఉండే. సుప్రీంకోర్టులో చర్చ అయినాక అవి ఇంటర్నేషనల్ పత్రికల్లో ముద్రింపబడ్డాయి. రేవంత్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ క్రైమ్ రికార్డ్స్లో పోయినాయి, పలానా ప్రతినిధికి 89 కేసులు ఉన్నాయని. కాబట్టి వాళ్ళ దేశ రక్షణ కోసం నువ్వు అక్కడికి ఎంటర్ అయినప్పుడు ఎటంటి పోతావు ఏందో అని భయపడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ నీ తమ్ముడు అక్కడికి పోయిండు. ఇప్పుడు నీ ప్రెస్ మీట్లో ఇప్పటి వరకు నీ తమ్ముని పేరే తీస్తలేవు నువ్వు. ఈ రాష్ట్రానికి 5 ముఖ్యమంత్రులు ఉన్నారని చెప్పిన ఆల్రెడీ నేను. రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, కొండరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఇంకెవరో వీళ్ళు మొత్తం 5 అన్నతమ్ముళ్ళు. ఇంకా పావుల ఈ 4 ఎమ్మెల్యేలు సీఎంలు, ఇంకో పావుల సీఎంలు, వేం నరేందర్ రెడ్డి పావుల, సీతక్క పావుల సీఎం కానీ ఇంకో 5-6 ఉన్నారు. ఇంతమంది ఉన్నారు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రులు. నువ్వు వాళ్ళ పేర్లే తీస్తలేవు. ఇవాళ మీ తమ్ముడు అక్కడ పోయింది, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడుతూనే లేవు. రోజుల విదేశీ పర్యటనలకు వెళ్ళాడు. దేనికోసము? వైబ్రెంట్ గుజరాత్ 2047 అనే పాలసీ డాక్యుమెంట్ ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రికి మీరు అనుమతి ఇచ్చిండ్రు. వాళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రి రిటైర్ అయిన వాళ్ళ పైసలు వెంటనే ఇస్తుండ్రు. నువ్వు వాళ్ళ పైసలు దొబ్బుగా తిని వాడుకుంటున్నావు. అర్థమైందా? వాళ్ళ పైసలు దొబ్బుగా తిని వాడుకుంటున్నావు. వాళ్ళ దగ్గర పిఆర్సీ ఇచ్చేసారు 2025 జనవరి 1వ తారీఖు లేటెస్ట్ పిఆర్సీ కూడా ఇచ్చేసారు. అర్థమైందా? వాళ్ళ ఎక్కడ బాకీలు లేవు. వాళ్ళ పైసలను దొబ్బుగా తిని నేను రైజింగ్ తెలంగాణ కోసం ఆ విదేశ మన దీనికోసం నేను ఎవరు నమ్ముతాడు? నువ్వు వ్యాపారం చేస్తున్నావు స్పష్టంగా. నేనే స్క్రీన్లో ఫోటోలు పెడుతురేండు అటోటి ఇటోటి. మీ కృష్ణ మీ కొండలరెడ్డి అటోటి ఇటోటి ఇద్దరి పెడితే మరి ఇవన్నీ ఎక్కడి ఈరోజు? ఇవన్నీ ఎక్కడికి పోయినరు? కాబట్టి ఇవన్నీ మీరు ఏవి చూడకుండా ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా డబ్బు మొత్తం వాడుకొని తెలంగాణ పైసలు తిని ఈరోజు మీరు దీనికోసం పోతుండ్రు అని అంటే ఎట్లా చెప్పండి? దేనికోసం ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇగో ఈ ఫోటో చూడండి. ఈయన కొండలరెడ్డి అనుముల కేఆర్ ఇండస్ట్రియలిస్ట్ అంట. నంబర్ 1 ఇండస్ట్రియలిస్ట్ రేవంత్ రెడ్డి గారు అన్న ముందే పోయాడు. నంబర్ 2 బిల్డింగ్స్ ఇండియా ఏరోస్పేస్ ఎల్లున్నాడినా అమెరికా వాళ్ళు ఎందుకు ఆపిన పర్యటనలో రావద్దని, ఎందుకు భారతదేశాన్ని ఆదేశించారో పర్మిషన్ ఇవ్వద్దని. బిల్డింగ్ ఇండియాస్ ఏరోస్పేస్ డిఫెన్స్ అండ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ విత్ గ్లోబల్ టెక్నాలజీ పార్ట్నర్స్, టెరస్ యాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఇన్ని పెట్టుకొని ఈరోజు ఎవరు రాణిస్తాడు? ఈ పెద్ద మనిషిదే నేను చెప్పేది. ఈయనకున్న కొండరెడ్డి గారికి ఉన్న కంపెనీలు. అరే రౌడీ షీటర్లు సూట్లు వేసుకున్నట్టున్నది మేము కంపెనీ పెద్దలమని. ఈరోజు అమెరికా ఒక దేశానికి రాకుంటే ఆ పనికి అంత ఈజీగా ఏముండయి. అర్థమైందా? అంత ఈజీగా నువ్వు రావద్దు అని చెప్పి ఎవరు చెప్పరు. ఇక ఇవన్నీ రావద్దని ఎవరు చెప్పరు. వీళ్ళ ఫోటోలు ఒక్కొక్కరు రాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళతోని, పెద్ద పెద్ద డిగ్నిటీస్తోని వీళ్ళ ఫోటోలు ఉన్నాయి. అర్థమైందా? ఇవన్నీ ఆ పని గల ఇప్పటికి నువ్వు ఏం చేసినా కానీ ఇప్పటికి నువ్వు ఆయన పేరు మాట్లాడతాడు. ఇక ఈయన కొండరెడ్డి గాంధీ ఆయన అఫీషియల్ వ్యాపార వెబ్సైట్లో పెట్టుకున్నాడు లింక్డ్ఇన్లో. కొండరెడ్డి అనుముల ఇండస్ట్రియల్ బిల్డింగ్ ఇండియాస్ some journeys leave a lasting impression and this was definitely one of them. We just returned from the Select USA Investment Summit 2026 latest చెప్తున్నా 2026 summit in National Harbor and the experience was both inspiring and eye-opening. Over 4 impact English and రాసింది కాదు ఎవడ రాసిండు. Over 4 impactful days I had the opportunity to engage with global leaders, innovators and industry professionals, gaining valuable perspective on investment, infrastructure, energy and international collaboration. But the real value wasn't in the scale, it was in the room, a conversation I won't forget. I had the privilege of engaging in meaningful conversations with distinguished leaders including Adam O'Malley, Dale Fowler, COD, David A. Stedman, Heinti Kim and Christopher Clement during the 2026 Select USA Summit. అర్థమైందా? ఇది వాళ్ళ మీటింగు, వాళ్ళ కథలు. ఈరోజు ఇప్పుడు చెప్పండి, మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు లాస్ట్గా అడుగుతున్నా, మీరు లాస్ట్ అడుగుతున్నా, వేరే ఆర్టీసీ సబ్జెక్టు పోయేది ఉంది, లాస్ట్గా మేము నన్ను ఒకటి అడుగుతున్నా, ప్రమాణం వచ్చి చెప్పండి, నిజంగా మీరు తెలంగాణ కోసం పోయినరా? నిజంగా స్పోర్ట్స్ కోసం పోయినరా? నిజంగా మీరు పెట్టుబడుల కోసం పోయినరా? నిజమైతే తెలంగాణ మొత్తం మీ అన్న నిలబడుతుంది. కానీ నువ్వు అనేది అబద్ధమని అక్కడ మీ తమ్ముని ఫోటో అక్కడ పెట్టి చూపెడుతున్నా. మీ తమ్ముడు అమెరికాలో ఉండని నేను చెప్తున్నా. నీ తమ్ముడు నీకంటే బిఫోర్ వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం సంబంధించిన అన్నీ కూడా ఏర్పాటు చేసిందని చెప్తున్నా. ఒక 4-5 కార్యక్రమాలు పెట్టుకున్నారు. మొత్తం మీరు ఇక్కడికి దుబ్బకపోయిన పైసలన్నీ ఆడ ఎత్తి దుబ్బని కనిపెట్టుకున్న కార్యక్రమం కాబట్టి మీ ప్రోగ్రాం ఫ్లాప్ అయిపోయింది. రేపు నిజంగా ఇదైతే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టని నేను వస్తా, నేను ముక్కుకు నేను నేలకు రాస్తా. నువ్వు ఒట్టేది చెప్పు, నేను తెలంగాణ కోసం పోయినా నా తమ్ముడు కూడా వచ్చిండు, నీ తమ్ముడు దేనికి వచ్చిండు, ఆయన షెడ్యూల్ ఏంది, ఎవరైనా కలిసి చూపిమను, నువ్వు కూడా పెట్టు. ఆయన కంపెనీ ఏంది, ఆ కంపెనీ పెట్టుబడులు ఏంది, ఆ కంపెనీ పెట్టుబడులు ఎక్కడెక్కడికి వచ్చినాయి మొత్తం చూపిమనన్నీ. నువ్వు ప్రమాణం చేయను తెలంగాణ కోసం పోయినని. మొత్తం నీ కుటుంబాల అందంగా కూర్చోబెట్టుకో. నువ్వు ఏదైతే నమ్ముకుంటావో ఆ నమ్ముకునే దైవం మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పు, ఒట్టేది చెప్పు, ఆ పవిత్ర గ్రంథాల మీద ఒట్టేది చెప్పు, మేము నమ్ముతాం. నువ్వు దొంగ రేవంత్ రెడ్డి, నువ్వు 100% దొంగ, యు ఆర్ ఎ చీటర్. తెలంగాణ ప్రజలను ఎంతో మోసం చేయలేవు. అది నీ మాటలే కనబడుతుంది. నీ మాటల స్పష్టత, గంభీర్యం, హుందాతనం, విశ్వాసం లేవు. కాబట్టి 101% నీ తప్పు ఉంది. ఇక ఇది ఈయన పరిస్థితి. దీని ఎపిసోడ్ రేపు నేను కంటిన్యూ చేస్తా. వీడియో పరంగా కాదు, అఫీషియల్గా డాక్యుమెంటేషన్గా రేపు ఇవాళ బట్టి నా మధ్యలో జరిగిన చర్చ ఏందనేది రేపు పూర్తి వివరాల ముందు మీతో వస్తా. ఇక లాస్ట్కు నాకు ఈరోజు కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, చాలామంది ఫోన్లు చేసి మన ఆర్టీసీ నిరుద్యోగులు ఎవరికైతే ఈరోజు జాబ్లో ఉద్యోగాలు వచ్చినాయి, మన ఎగ్జామ్ పెట్టినరో డ్రైవర్లో 1753 పోస్టులేమో కార్మిక్స్, ఈ 2 శ్రామిక్స్, ఈ పోస్టులన్నీ కూడా మరి దీని ద్వారా నింపినరు. ఏది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నింపినరు. అయితే దీనివల్ల ఈరోజు చాలామంది నష్టపోయినరు. కాబట్టి దాని మీద కోర్టుల కేసులు వేసినరు. ఈరోజు జోనల్కి వెళ్ళి ఇవ్వాల్సిన పోస్టులు జిల్లా వైజ్గా తీసుకుపోయినరు. దీనివల్ల పెద్ద ఎత్తున నష్టపోయినరు అని చెప్పేసి వాళ్ళు చాలామంది ఈరోజు వాపోయినరు. అయితే దీనిపైన ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనిపైన మీరు గలమెత్తాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిరుద్యోగులందరూ మన ఆర్టీసీ ఎవరైతే ఇప్పుడు పనిచేస్తుండ్రో ఆర్టీసీలో ఆల్రెడీ మరి వివిధ హోదాలలో జాబ్ చేసిన వాళ్ళందరూ కూడా వారు కోరుకోవడం జరిగింది. అయితే నేను ఇవాళ నైట్ లైవ్లో మాట్లాడిపిస్తా అన్న నరసింహులు అని మన బ్రదర్, ఈయన ఇక్కడికి వెళ్ళి మన సిద్దిపేటకి వెళ్ళి
మరి ఆయన కూడా శ్రామిక్గా పనిచేసిండు, ఆయన కూడా అందులో జాబ్ చేసిండు. ఈరోజు ఆయన కానీ ఈరోజు గౌసు వీళ్ళు రాజీవ్ చాలామంది అందులో ఉద్యమం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. ఖమ్మంకి వెళ్ళి చాలామంది చేసిండ్రు. ఈరోజు మాకు నిట్ట నిలువున మాకు ఇవ్వాల్సిన పోస్టులు ఈరోజు కావాలని పోలీస్ బోర్డుకి ఎందుకు అప్పచెప్పిండు? ఆర్టీసీ వాళ్ళు నింపాల్సిన పోస్టులు ఈరోజు వాళ్ళకి అప్పచెప్పడం వల్ల ఈరోజు చాలా పెద్ద ఎత్తున మేమంతా కూడా నష్టపోయినామని చెప్పేసి వాళ్ళు వాపోతున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు లేరు, వాళ్ళ గురించి గళాలు విప్పేటోళ్ళు లేరు, వాళ్ళ గురించి వాళ్ళ జరుగుతున్న అసమానతలపైన ఈరోజు మాట్లాడేటోళ్ళు లేరు. పొన్నం ప్రభాకర్ గారు మరి ఎందుకు దేనికోసం అటు వచ్చిండ్రో, ఈయన చేతులు ఎత్తేసిండ్రో వాళ్ళ చేతులు ఎత్తేసిండ్రో మాట్లాడేటోళ్ళు లేరు. కాబట్టి ఈరోజు ఒక అన్రెస్ట్ అనేది ఈరోజు ఆర్టీసీ కార్మికుల్లో ఉన్నది. ముఖ్యంగా అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఇంకా బాధపడతా ఉన్నారు. ఈరోజు పారదర్శకంగా జరగాల్సిన పరీక్షలు ఈరోజు పారదర్శకంగా జరపకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఉద్యోగ నియామకాలు చేసి మా గొంతులు కోసిందనే అభిప్రాయం ఈరోజు ఆర్టీసీకి ఉద్యోగులు అందరం ఉన్నది. మొన్న కోర్టులో కేసు కూడా నడిచింది. దాని మీద సరి అయిన తీరులో మరి ఏది మన వీళ్ళు ప్రభుత్వము మరి జవాబు ఇవ్వలేకపోయింది. ఏ విధంగా మీరు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు? గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు తీసుకురండి అంటే వీళ్ళు తీసుకురాలేని పరిస్థితులలో వీళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఆర్టీసీ వాళ్ళు మాత్రం కష్టంగా వచ్చే రోజుల్లో ఉద్యమం బాట కూడా వాళ్ళు ముందు పోతుండ్రు. మరి కోర్టు కేసు 2వ తారీఖు వాళ్ళు వాయిదా వేయడం జరిగింది. ఇక యథావిధిగా ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ ఉద్యమం కొనసాగిస్తూ ఉండ్రు. చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిండ్రు. ఈరోజు రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ వాళ్ళ డబ్బులు ఇయాటి వాళ్ళకి ఇవ్వలేదు. అంతేకాకుండా పీఆర్సీ డిఏల కోసం ఉద్యమం అదేవిధంగా కొనసాగుతూ ఉంది. ఈరోజు జేఏసీ వాళ్ళు కూడా దానికి పిలుపునిచ్చిండ్రు. అయినా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి వైఖరి లేదు. మొత్తానికి 10వ తారీఖు మాత్రం చలో హైదరాబాద్ అనేది పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యోగ జేఏసీ నాయకులు తీసుకోవడం జరిగింది. మరి అప్పటి వరకు ఒకవేళ ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి. మరి 10వ తారీఖు తర్వాత మరి ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి అనేది రాష్ట్రంలో మరొక దిక్కు ఉద్యోగాలు జరుగుతున్నటువంటి ఒక ఆందోళన. మరొకసారి మరి ఓపీఎస్ ఎవరైతే పెన్షన్లు ఉన్నారో సిపిఎస్ వాళ్ళు మా పెన్షన్లు పాత విధానం రద్దు చేసి కొత్త విధానాన్ని మీరు అమలు చేయండి అని చెప్పేసి ఇంకో దిక్కుకెళ్ళి ఈరోజు నడుస్తూ ఉంది. పాలిటెక్నిక్ విద్యార్థుల ఉద్యమం ఈరోజు ఈయన ఆఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి ఈరోజు ఆయన దగ్గర మన విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకొని ఈరోజు దీన్ని తీసుకుపోయి మరి ఏది స్కిల్ యూనివర్సిటీలో కలుపుతూ ఉన్నారు ఈరోజు. కాబట్టి దీని వెనక అనేకమైన అనుమానాలతో ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా దాదాపు కొన్ని 22 దశాబ్దాల తర్వాత ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి ఉన్నది. ఇటు విద్యార్థులకి వెళ్ళి మొదలుపెట్టి ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఈరోజు ఆశా వర్కర్లకి వెళ్ళి మొదలుపెట్టి రిటైర్డ్ అయిన ఉద్యోగుల దాకా అందరు కూడా రోడ్లపైనే ఉన్నారు. అందరు కూడా ధర్నాలు రాస్తారోకలు చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ తరపున మనం నిలబడదాం, వీళ్ళ తరపున మనం ఉద్యమం చేద్దాం. ఈరోజు ముఖ్యమంత్రి ఆయన అంశాలు ఆయన స్వార్థం కోసం ఉన్నారు. మొత్తానికి ఓవరాల్గా నాకున్న సమాచారం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి పోస్టు మాత్రం త్వరలో పోతుంది. ఒక సంవత్సరం తర్వాత పోవాల్సిన పోస్టు ముందే పోతుందనే చర్చ ఈరోజు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు మీ దగ్గర తీసుకొచ్చి కొన్ని అంశాలు. ఖచ్చితంగా దీనిపైన స్పందించండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇప్పుడు చెప్తుండాడు.